మరోవైపు ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఆందోళనలో పాల్గొంటున్నారు ఇద్దరు డాక్టర్లకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై వైద్య సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కోల్కతా పోలీస్ కమిషనరేట్ ముట్టడికి డాక్టర్లు భారీ ర్యాలీ తీశారు. పోలీసులకు వ్యతిరేకంగా డాక్టర్లు నినాదాలు చేశారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిన పోలీసులు డాక్టర్లకు నోటీసులు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. మరోవైపు డాక్టర్ హత్యాచార ఘటనపై కోల్కతాలో లాయర్లు కూడా ఆందోళన చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి ర్యాలీ తీశారు. అభయకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బెంగాల్ సీఎం మమతపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్గ్రేషియా పేరుతో తమను కొనే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమ కూతుర్ని డాక్టర్ చేయాలని కలలు కంటే ఇలా కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. తన కూతురికి డైరీ రాసే అలవాటు ఉందని, అందులో ఒక పేజీ చించేసి ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు బాధితురాలి తండ్రి. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. ఎవ్రీ 2 hours రిపోర్ట్ ఇమ్మంది. చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా అంటే ఒక లెటర్ రూపంలో వచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని సుమోటోగా కేసు నమోదు చేసి అంటే పిటిషన్ని విచారణకు స్వీకరించింది. రేపు ఆ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట విచారణకు రాబోతుంది. ఇదొక వైపు అయితే ఈరోజు ఈ పోస్ట్ మార్టం నివేదికలోని కొన్ని అంశాలు బయటపడ్డాయి, బహిర్గతమయ్యాయి. ఆ ప్రకారం చూస్తుంటేనే ఆ డాక్టర్ మీద ఎంత పాశవికంగా ఈ హత్య జరిగిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శరీరం మీద తల నుంచి కాళ్ళ వరకు 24 చోట్ల తీవ్రమైన గాయాలున్నాయి. అంతేకాదు గొంతు నులమడం కారణంగా, ఊపిరాడక స్ట్రాంగ్యులేషన్ కారణంగా ఆమె చనిపోయినట్లుగా పోస్ట్ మార్టం నివేదిక తెలియజేస్తోంది. లంగ్స్లో హ్యామరేజ్ కూడా అయింది అన్నట్టుగా గుర్తించింది. అలాగే ప్రతిఘటించింది. అంటే అత్యాచారానికి పాల్పడ్డ సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. చివరికి తన శక్తి సరిపోలేదు, ఆ రేపిస్ట్ ముందు తన శక్తి సరిపోలేదు అన్నది కూడా ఈ నివేదికను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే తల భాగంలోనూ గాయాలున్నాయి, శరీరం మీద ఉన్నాయి, ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా తీవ్రమైన గాయాలున్నాయి. ఇదంతా ఖచ్చితంగా హత్య జరిగింది అని చెప్పే సాక్ష్యాధారాలుగానే మనం పరిగణించవచ్చు పోస్ట్ మార్టం నివేదికను బట్టి చూస్తుంటే. ఇకపోతే ఆమెకు ఇచ్చిన ఆహారంలో మత్తుమందు ఉందా లేదా అన్నది ఫోరెన్సిక్ నివేదిక వస్తే తేటతెల్లమవుతుంది. ఒకవేళ మత్తుమందు కలిపినా కూడా ఆమె సగం మత్తులో ఉన్న ఆ ప్రతిఘటన అయితే చేసింది. ఆ ప్రతిఘటించిన కారణంగానే ఇన్ని గాయాలైనాయి అన్నట్టుగా అర్థమవుతుంది. సో మరొక వైపు వైద్యలోకమంతా కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర వైద్యారోగ్య శాఖ ఉన్న నిర్మాణ్ భవన్ ఎదురుగానే వైద్యులంతా కూడా ఈ రెసిడెంట్ డాక్టర్లందరూ అక్కడికి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. అందులో ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఉన్నారు, ఆర్ఎంఎల్ ఆసుపత్రి నుంచి ఉన్నారు, ఢిల్లీలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ నుంచి వచ్చి అక్కడ ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ వీరంతా కూడా ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ వారు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. వారంతా చేస్తున్న డిమాండ్ ఒకటే, నో సేఫ్టీ నో డ్యూటీ. తమకు రక్షణ లేని చోట డ్యూటీ చేయలేము. ప్రజల ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్న తమ ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది అన్న ఆవేదన వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. తాము వేసుకునే వైట్ కోట్ రెడ్గా మారిపోయింది. అంటే ఈ హత్య ఘటనతో ఆ రకంగా ఒక సింబాలిక్గా వారు అన్నిటిని నిరసన ప్రదర్శిస్తున్నారు. టీషర్ట్ల మీద మరకలు వేసుకుని వాటన్నిటిని ధరించి వివిధ రకాలుగా ప్లకార్డులు పట్టుకుని ఈ నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఈ వైద్యులంతా చేస్తున్న డిమాండ్ ఒకటే, తాము పనిచేసే ప్రతి చోట కూడా కల్పించాలి. కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి. వైద్యుల మీద జరిపే దాడుల నుంచి రక్షణ కల్పించేలాగా, మరి ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకునేలాగా ఆ చట్టం తీసుకురావాలి అన్న డిమాండ్ చేస్తున్నారు. నిన్ననే దాదాపు 71 మంది పద్మ అవార్డు గ్రహీతలైన వైద్యులు ప్రధానమంత్రికి సైతం లేఖ రాసి అందులోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 2019లోనే ఒక బిల్లు రూపొందించినప్పటికీ అది ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. అది టేబుల్ కాలేదు, చట్టరూపం సంతరించుకోలేదు. దాన్ని వెనువెంటనే తీసుకురావాలి. అంతకంటే ముందు ఇమ్మీడియట్గా పార్లమెంట్ సమావేశాలు లేవు కాబట్టి తక్షణమే ఒక ఆర్డినెన్స్ రూపంలో దాన్ని తీసుకుని వస్తే తప్ప వైద్యులు తాము ఒక సెక్యూర్గా ఫీల్ కారు.
నిర్భయంగా పనిచేసే పరిస్థితులు ఉండవు అంటూ వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. Right. సో ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం దీని మీద సీరియస్గానే ఉంది. కాకపోతే ప్రస్తుతం కేసు సిబిఐ పరిధిలో ఉంది. రేపు సుప్రీంకోర్టులో జరిగే విచారణకు సిబిఐ కూడా తమ తరపు న్యాయవాదుల్ని పంపిస్తోంది. అంటే వారు టేకప్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ఆ కేసు ప్రోగ్రెస్ని సుప్రీంకోర్టుకి రేపు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫర్దర్గా రేపు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి సూచనలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిందిగా ఏమైనా గైడెన్స్ ఇస్తుందా, సూచనలు చేస్తుందా అన్నది రేపు మనకు కొంత క్లారిటీ వస్తుంది. రైట్ మహాత్మా.